మహాభారతంలో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధానికి తన సారథిగా మరియు మార్గదర్శిగా వాసుదేవుడు అని కూడా పిలువబడే కృష్ణుడిని ఎంచుకున్నాడు. ఈ ఎంపిక ముఖ్యమైనది, ఎందుకంటే ఇది అర్జునుడికి కృష్ణుడి పట్ల ఉన్న లోతైన విశ్వాసం మరియు భక్తిని ప్రతిబింబిస్తుంది, అతన్ని విజయానికి మార్గనిర్దేశం చేయగల మరియు అతని కోరికలను నెరవేర్చగల అత్యున్నత వ్యక్తిగా గుర్తించింది. ఇక్కడ మరింత వివరణాత్మక వివరణ ఉంది. 1. కృష్ణుడి ఆఫర్. యుద్ధానికి ముందు కృష్ణుడు తన సైన్యాన్ని దుర్యోధనుడికి మరియు తనను తాను అర్జునుడికి సమర్పించాడు. అర్జునుడు కృష్ణుడి యొక్క దైవిక స్వభావాన్ని మరియు శక్తిని గుర్తించి తన వైపు శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కృష్ణుడిని తన రథసారథిగా ఎంచుకున్నాడు. 2. అర్జునుడి ప్రేరణ. అర్జునుడి ఎంపిక అతనికి యుద్ధంలో మాత్రమే కాకుండా అతని ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా మార్గనిర్దేశం చేయగల కృష్ణుడి సామర్థ్యంపై అతని లోతైన భక్తి మరియు నమ్మకం నుండి ఉద్భవించింది. అతను కృష్ణుని ఉనికిని మరియు మార్గదర్శకత్వాన్ని కోరుకున్నాడు, దానిని బలం మరియు జ్ఞానం యొక్క మూలంగా భావించాడు. 3. కృష్ణుడి పాత్ర. కృష్ణుడు అర్జునుడి రథసారథిగా యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు, భగవద్గీత రూపంలో సలహాలు మరియు మార్గదర్శకత్వం అందించాడు. మరియు 4. వాసుదేవ. వాసుదేవుడు కృష్ణుని తండ్రి, కానీ మహాభారత సందర్భంలో అతను స్వయంగా కృష్ణుడిగా కూడా సూచించబడ్డాడు, ప్రత్యేకించి అతని దైవిక స్వభావం మరియు మార్గదర్శిగా పాత్రను నొక్కి చెప్పేటప్పుడు. అందువల్ల అర్జునుడు వాసుదేవుడిని ఎన్నుకోవడం అనేది కృష్ణుడిని తన రథసారథిగా మరియు ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఎన్నుకోవడం.